హాయ్ అండి. శ్రీమాత్రే నమః. నిజంగా చెప్తున్నానండి, 9 రోజులు ఎలా గడిచిపోయినా కూడా నాకే తెలియట్లేదు. వారాహి అమ్మవారి నవరాత్రులు మొదలైన కానించి నేను గుడికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్తానే ఉన్నా. చాలా అంటే చాలా బాగా జరిగింది. ప్రతిరోజు వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను అండి. కాకపోతే ఏ రోజు ఆ రోజు అప్లోడ్ చేయట్లేదు. ఈ రోజుది రేపు ఎల్లుండి అలా పెడుతున్నాను. ఎందుకంటే నేను తీసుకొచ్చి అవన్నీ వీడియోస్ అవి చేసి అవన్నీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి నాకు నైట్ అయిపోతుంది. గుళ్ళోనే నాకు 2 అలా అయిపోతుందండి. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికాడ పనులన్నీ చేసుకొని పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ సాయంత్రం గుడికి వెళ్ళి ఇవన్నీ సరిపోతాయి నాకు. అసలు నైట్ ఎప్పుడో 11, 12కి వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకుంటున్నాను. అవి తెల్లారి అప్లోడ్ చేస్తున్నాను. నేను అందుకే ఏ రోజు ఇన్ఫర్మేషన్ ఆ రోజు ఇవ్వలేకపోతున్నానండి. ముందు రోజే చెప్పేస్తున్నాను, రేపు అది ఉంది ఇది ఉందని. వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళు ఉంటే కనుక చాలా 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 థ్యాంక్స్ అండి. రేపు శనివారం, రేపు చాలా ఏదో ఉందండి పూజ, నాకైతే చెప్పడం కూడా రావట్లేదు. నిజంగా చెప్తున్నా, ఇన్ని రోజులు వచ్చారో రాలేదో నాకు తెలియదు. ఒకవేళ రానోళ్ళు ఎవరైనా ఉంటే రేపైనా రండి. పొద్దున్న 9ంటికల్లా వస్తే చాలా అంటే చాలా ఘనంగా చేస్తున్నారు. రేపటితో చివరి రోజు కదండి. లెక్క అయితే గురువారంతో చివరి రోజు, కాకపోతే 9 నైట్లు అవ్వాలి కాబట్టి శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం అమ్మను మనం తీయం కాబట్టి శనివారం తీసిన ఉద్యాపన చెప్తాము. గురువారం సాయంత్రం అమ్మవారికి సారి పెట్టారండి. అమ్మవారికి సారీలో ఎవరికి తోచిన వాళ్ళు, మన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి మనం ఏమేమైతే సారి పెడతామో సేమ్ అంతేనండి. నాకు తోచింది నేను ఇచ్చానండి. మా ఇంటి పక్కన పిన్ని కూడా నాకు గాజులు ఇమ్మని డబ్బులు ఇచ్చింది. నేను ఆ గాజులు, నేను తీసుకెళ్ళిన గాజులు, పిన్ని డబ్బులు తెచ్చిన గాజులు అవన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి పెట్టేసి నేను వెంటనే రిటర్న్ వచ్చేసానండి. ఎందుకంటే నాకు ఇంట్లో పూజ అవ్వలేదు. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు. సరే మళ్ళీ వెళ్దాంలే అని చెప్పి నేను ఇంటికి వచ్చేసి ఇంట్లో పూజ చేసుకునేసరికి ఇంకా ఓపిక కూడా లేదండి. నిజంగా నాకున్న సబ్స్క్రైబర్ చాలా తక్కువ మంది కానీ గుర్తుపడుతున్నారండి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ప్రతి సంవత్సరం ఇంతకన్నా ఘనంగా జరిపించుకుంటుందని నాకు నమ్మకం ఉంది.